1 జాన్, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి మనము చదువుకుందాం. 1 జాన్ 2 verse number 9. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు. ఇప్పుడు చెప్పండి, నేను లోకమునకు వెలుగు అంటే నువ్వు వెలుగు అని చెప్పుకుంటున్నావు. పైనుంచి కిందాక మొత్తం నువ్వు వెలుగే. సరే, నేను దేవుడు వెలుగుగా మార్చాడు, చూద్దాం. వెలుగు అని చెప్పుకుంటున్నావు కదా, చెప్పుకున్నావు ఎప్పుడన్నా నేను లోకము వెలుగని? ఛాన్సే లేదు కదా. ఒక్కరికని చెప్పావు నేను లోకం వెలుగని? నిజం నేను చెప్తానేనండి, నేను హలో ఎక్స్క్యూజ్ మీ, నేను లోకానికి వెలుగై ఉన్నాను. 2:9 జాన్. వెలుగులో ఉన్నానని చెప్పు. ఇది కేవలం వెలుగులో ఉన్న వాళ్ళకే, వేరే వాళ్ళకి కాదు. ఓకే, ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ లైట్. ఓకే, యా. నేను వెలుగులో ఉన్నానని చెప్పుకొను. నేను వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు, తన సహోదరుణ్ణి ద్వేషించువాడు ఇప్పటి వరకును, ఎప్పటి వరకు? ఈ రోజు దాకా, ఈ క్షణం వరకు చర్చిలో ఉన్నప్పుడు వాక్యం చెప్తున్నప్పటికీ కూడా చీకటిలోనే ఉన్నాడు. అమ్మ బాబోయ్, సరిగా వినలేదు. మందరు మళ్ళీ చదువు. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. ఇక స్టార్ట్ చేయండి. ఈవెన్ ఇంక్లూడింగ్ మీ. నేను వెలుగులో ఉన్నానని చెప్తున్నా, నిన్ను ద్వేషించి తిట్టడం కాదు, ద్వేషించడం. ఇఫ్ ఐ హేట్ యు, ఐ యామ్ ఇన్ డార్క్నెస్, నాట్ యు. నేను లోకమునకు వెలుగు అని నేను చెప్పుకున్నప్పటికీ నేను నా సహోదరుని ద్వేషిస్తున్నానా? ఐ యామ్ ఇన్ డార్క్నెస్. నువ్వు కాదు చీకట్లో, నేను చీకట్లో. ఒకవేళ ఇంకా ఎవరన్నా, నేను చెప్తున్నా కదా, నువ్వు కత్తులు ఎత్తుకో, గొడ్డలు ఎత్తుకోనరా, నువ్వు ఏమైనా చేసుకో, మనకు ఒకటే ప్రిన్సిపల్. మన యొక్క సహోదరుని ఏం చేయాలి? మనం ప్రేమించాలా. ఏం చేయాలా? కొట్టి చంపాలా. ఇంకా ఏం చేయాలా? కూల్ చేయాలా. ఇంకా లేపేయాలా. ఏం చేయాలి నీ సహోదరుడు నువ్వు? సో డోంట్ రీరైట్ అండ్ ట్విస్ట్ ద స్క్రిప్చర్స్. నీవు వెలుగులో ఉన్నావని చెప్పుకొనుచు నీ సహోదరుణ్ణి ద్వేషిస్తే నువ్వు చీకట్లో ఉన్నావు. నేను లోకమునకు వెలుగు, అదవా, నేను లోకమునకు ఎవరువా. ఒకటి, ఈ భూమి మీద మనము అపవాదిని తప్ప ఎవరిని ద్వేషించకూడదు. ద టఫెస్ట్ అండ్ ద వర్స్ట్ యూజ్లెస్ ఎనిమీ ఎవరన్నా ఉన్నారంటే మనకు అపవాదిగాడే. వాడిని ఒక్కడిని ద్వేషించాలి. రేపొద్దు నిన్ను ఏమైనా తిట్టినా, ఏమైనా అన్నా, ప్లీజ్ ఫర్గివ్ దెమ్, లవ్ దెమ్. ఎంతమంది వెలుగులోనే ఉండాలనుకుంటున్నారు? యా, దీస్ ఆర్ ఆల్ ద ప్రోటోకాల్స్ అండ్ ఫండమెంటల్స్ అండ్ ప్రిన్సిపల్స్ టు వాక్ ఇన్ లైట్. టు వాక్ ఇన్ లైట్. ఎవరు మీరు? లోకమునకు వెలుగు. ఆమేన్. ఎవడు పడితే వాడు దేవుడిని ఆరాధించలేడు. ఓన్లీ స్పెషల్ పీపుల్ వర్షిప్ గాడ్. ఎవరికి లేని తరుణము దేవుడు మనకు అనుగ్రహించాడు. చూడండి, వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుణ్ణి ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. యు ఆర్ స్టిల్ ఇన్ డార్క్నెస్. అంటే కళ్ళు మూసుకున్నాం. ఇంకా చెప్పినా కదా, ఏం చేశాడు మన కళ్ళనోడు? చెప్పాలి, గుడ్డితనం కలుగు చేశాడు. ది డెవిల్ మేడ్ us బ్లైండ్. మనం కళ్ళు మూసుకొని నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నీ లోపల ఉన్న దేవుడు నేను ఐడెంటిఫై చేయట్లే, నీ లోపల ఉన్న వెలుగు నేను ఐడెంటిఫై చేయట్లే. ఆడి ఏమన్నావని నువ్వైతే ప్రేమించు. ఆమేన్. ఆడి ఎన్నైనా తిట్టుకొని నువ్వైతే ప్రేమించు. ఆడి ఏమైనావని నువ్వైతే ప్రేమించు. ఐ లవ్ బికాస్ ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఆమేన్. నేనేమై ఉన్నాను లోకమునికి? హీ మెజర్స్, హీ ట్రీట్స్ ఎవ్రీవన్ ఇన్ ఎ సేమ్ మేనర్. నీకు కొంచెం వెలుగు, ఎక్కువ వెలుగు, నువ్వు పొట్టి వెలుగు, నువ్వు పొడుగు వెలుగు, నువ్వు లావు వెలుగు, అట్లే అందరినీ వెలుగుగా చేశాడు దేవుడు. అండ్ ఐ కెన్ కాల్ ఎవ్రీవన్ యాజ్ లైట్. అందరు ఇక్కడ ఎవరు? అందరూ వెలుగు సంబంధులు. వెలుగు సంబంధులు ఏం చేస్తారంట? పక్కన వాళ్ళు తిట్టినా గాడ్ బ్లెస్ యూ ఇన్ జీసస్ నేమ్, గాడ్ బ్లెస్ యూ ఇన్ జీసస్ నేమ్, గాడ్ బ్లెస్ యూ ఇన్ జీసస్ నేమ్. తెలుసో తెలియకో మనము సహోదరులు ఏం చేస్తాం? ద్వేషిస్తూ ఉంటాం. ఎక్కడున్నాం మనం? చెప్పాలి, చీకటిలో. చీకటి. యు ఆర్ ఇన్ అట్మోస్ట్ డార్క్నెస్ ఈవెన్ దో యు ఆర్ క్రిస్టియన్స్. నేను ఒక వ్యక్తిని బాగు చేయాలా, నేను ఒక వ్యక్తిని బలపరచాలా, ఎలా ఉండాలా, నేనేమై ఉండాలా? ఐ షుడ్ బి అ లైట్. నేను వెలుగుగా ఉంటేనే వాడు నా దగ్గరకు వచ్చి ప్రేర్ చేయించుకుంటాడు. నేను వెలుగుగా ఉంటేనే వాడు నా దగ్గరకు వచ్చి ఆఫరింగ్ ఇస్తాడు. ఎస్, సహోదరుని ద్వేషించువాడు వెలుగులో లేడు. నీ సహోదరుని ద్వేషిస్తే నువ్వు వెలుగులో లేవు. బట్ నువ్వెవరు? ఏమై ఉన్నావు? లోకానికి
వెలుగై ఉన్నావు. ఆ వెలుగును కాపాడుకోవాలి, ఆ ఐసైట్ని కాపాడుకోవాలి, ఆ విజన్ని కాపాడుకోవాలి, ఆ రెటీనాని కాపాడుకోవాలి, ఆ కళ్ళలో ఉన్నటువంటి అవన్నీ కాపాడుకోవాలంటే దేవుడిచ్చిన స్క్రిప్చర్స్ని ఏం చేయాలి? మనం మెడిటేట్ చేస్తూ ఉండాలి. నేను వెలుగులో ఉన్నాను, నేను నా సహోదరుణ్ణి, నా వాళ్ళని నేను ద్వేషించను. I don't hate my people. I love everyone in Jesus mighty name. Amen. Put it as a commandment. ఒక ఆజ్ఞగా పెట్టుకోండి. ఇది నీకు దేవుడిచ్చిన వాక్యాన్ని నువ్వు ఏం చేసుకోవాలా? కంటత చేసుకోవాలంట. యు నీడ్ టు మెడిటేట్. నీ నుదుటి మీద రాసుకోవాలా, నీ హృదయం మీద పలక మీద రాసుకోవాలా. ఏం చేయాలా? రాసుకోవాలంట వాక్యాన్ని. ప్రతి నిమిషం అపవాది ఏదో ఒక డైవర్ట్ చేస్తే, నో నేను లోకమునకు వెలిగి ఉన్నాను, వాళ్ళు తిట్టినా తిట్టకపోయినా, వాళ్ళు ఏం దూషించినా నేను వాళ్ళని ద్వేషించను, నేను వాళ్ళని హేట్ చేయను, నేను వాళ్ళని ఇబ్బంది పెట్టను, ఇది నాకు దేవుడిచ్చిన ఆజ్ఞ. నువ్వు ఎదిగితే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. వెలుగు ఫలాలని నువ్వు చూసి తింటావు. ఒకటి అంటాను, వేరే వాళ్ళని దేవుడిని సంతోష పెడదాం. ఆమేన్. We are into a business called God, making God happy. దేవుణ్ణి సంతోషపెట్టే విషయంలో మనము అందరం పాలిభాగస్తులమే. Make God happy in all the areas. చెప్పండి, అందరూ కూడా ఈ స్క్రిప్చర్ చదవండి. చాలా గొప్ప స్క్రిప్చర్ ఇది, అందరికి ఉపయోగపడుతుంది, అందరికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. చెప్పండి, వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుడిని ద్వేషించిన వాడు ఈ క్షణం వరకు చీకట్లోనే ఉన్నాడు. నీ తమ్ముణ్ణి, అన్నని, చెల్లిని, అక్కని, ఎవరిని ఎక్కడ ద్వేషిస్తున్నావా తీసిపడి ఇప్పుడే యేసునామములో. ఆమేన్. బికాజ్ యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. వెలుగులో ఉన్నవాడు ఎవరిని ద్వేషించడు. వెలుగు చీకట్లో ఉన్నవాడు కూడా, ఇప్పుడు చూడండి, యేసు ప్రభు వెలుగు చీకట్లోకి వచ్చాడు, ఏ చీకటి ఆయన్ని అంటుకోలా, ఆయన వెలుగే అందరికి ఇచ్చాడు. ఆమేన్. సో people when they see your light they will change. చీకట్లో ఉన్నవాడు కూడా నిన్ను చూసి మారతాడు. ఆమేన్. నువ్వు కూడా వాడు చీకట్లో ఉన్నాడు కదా, నేను కూడా చీకట్లోకి వెళ్ళిపోతానంటే కుదరదు. నీకు అసలు ఆప్షనే లేదు చీకట్లోకి వెళ్ళే ఆప్షన్. నువ్వు లోకానికి వెలుగే ఉన్నావు. ఆమేన్. నిన్ను దేవుడు అంత గొప్పగా నమ్మాడు. You will change people who are in darkness. అంతే, నువ్వు వెళ్ళి చీకట్లో పోయి కుమిలిపోయి లోపలికి వెళ్ళి పడిపోకూడదు. చీకట్లో నీ ప్రాజెక్ట్ ఏం తెలుసా, నీ అసైన్మెంట్ ఏం తెలుసా, ఇక్కడ ఏం తెలుసా? చీకట్లో ఉన్నవాడిని బయటికి తీయాలి. ఆమేన్. ఎప్పుడు నీకు ఆ విజన్ వస్తుంది తెలుసా? నువ్వు లోకమునకు వెలుగై ఉన్నప్పుడు, నువ్వు తెలుసుకున్నప్పుడు. కీప్ ఆన్ ప్రొఫెసైయింగ్, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను లోకానికి వెలుగు. యేసయ్య ఏం చేశాడు? మన మనోనేత్రములను తెరిస్తున్నాడు. ఆమేన్. హి ఈస్ ఓపెనింగ్ యువర్ ఐస్ and he is increasing your vision and he is giving you n number of eyes. అనేక రకాల నేత్రాలు. అందుకని ఆయనకేం తెలుసా? 7 నేత్రములు కలిగిన దేవుడు అంట ఆయన. వెరైటీస్ ఆఫ్ ఐస్. He's having seven. I'll see. Let's go to the scripture. Revelation 5:6. ప్రకటన 5:6. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఓకే. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములును, ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు, 7 కన్నులు ఉండెను. 7 కన్నులు ఉండెను. వావ్! దేవుడికి ఎన్ని కళ్ళంట? 7 నేత్రాలంట. His eyes, his vision is too powerful. ఈరోజు నీ విజన్ ని పెంచుకోవాలి. నువ్వు నీ కన్దృష్టి పెరగాల, నీ పక్కనే ఉంది చూసుకోవాలా. ఆమేన్. దేవుడు ఇచ్చిన అజెండా, అసైన్మెంట్ ఏంటి తెలుసా? మీరు వెలుగై ఉన్నారు, చీకట్లో ఉన్న వారిని బయటికి తీస్తారు. ఆమేన్. సో ఎవరైతే చీకట్లో ఉన్నారో, ఏంది చీకట్లో ఉన్నదానా అని ఎక్కిరించకూడదు. నువ్వు బయటికి రావాలి. ఇప్పుడు యేసునామములో అనాలి. ఆమేన్. అరైజ్ అండ్ షైన్ ఫర్ యువర్ లైట్ హస్ కమ్. లెమ్ము, తేజరులము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. చీకట్లో వాడిని బయటికి లాగాలి. చీకట్లో వాడిని ఏం చేయాలా? చాలా మంది చీకట్లోకి వెళ్ళిపోతున్నారు. బ్రింగ్ దెమ్ అవుట్. పేతురు ఒక్కడు ఆ రోజు వాక్యం చెప్తే 3000 మంది మారారు. ఆమేన్.
అంటే ఈ ఒక్క వెలుగులో ఉన్నవాడు 3000 చీకట్లో ఉన్న వాళ్ళందరినీ లాగేశాడు. ఆమె ఆర్ యు కమింగ్ అవుట్ ఆఫ్ డార్క్నెస్ ఆర్ యు గోయింగ్ ఇన్ సైడ్ ద డార్క్నెస్? చీకట్లో ఉంటే జీవితంలో ప్రాస్పరిటీ కనపడదు. చీకట్లో ఉంటే జీవితంలో స్వస్థత అనే మాట నీ నోట్లోంచి రాదు. చీకట్లో ఉంటే నేను బాగుపడాలా, మందిరంకి వెళ్ళాలా, నేను దేవుని ఆరాధించాలా, దేవుని మందిరంలోనే గడపాలా, దావీదులాగా ఎగిరి గంతులేయాలా అనే ఆలోచన మనకు రాదు. బికాస్ ద డార్క్నెస్ కంప్రహెండ్స్ ద లైట్. చీకటి ఏం చేస్తుంది? వెలుగుని తొక్కేస్తుంది. యేసు ఒకటే అన్నాడు, ఆ దోణిలు విడిచిపెట్టి నన్ను వెంబడించమన్నాడు. అంతే. ఫాలో మీ. వెలుగులో ఉన్నవాడిని వెంబడించి తీరాలంతే. పీపుల్ షుడ్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ లైట్. సో బీ కేర్ఫుల్ విత్ ద డార్క్ పీపుల్. ఎవరైతే చీకట్లో ఉన్న వాళ్ళతో జాగ్రత్త. అంటే జాగ్రత్త అంటే అయ్య బాబోయ్ నో 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 నో. అరే ఏదో ఒక రోజు నేను బయటికి లాగుతారా, రాసి పెట్టుకో. ఏదో ఒక రోజు నేను బయటికి లాగుతా. ఆమెన్. దట్స్ ద ఛాలెంజ్. ఛాలెంజ్ తీసుకోవాలా. నువ్వు ఏదేమైనా ఈ రోజు నేను మార్చలేకపోయినేమో, ఏదో ఒక రోజు నిన్ను పట్టుకొస్తా, నిన్ను రక్కొస్తా. నా వెలుగు, నా లోపల ఉన్న వెలుగు ఏం చేస్తాను? నిన్ను, నీ చీకట్లో నుంచి నిన్ను నేను బయటికి తీసుకొచ్చేస్తాను రా. ఆమెన్. అదే మన ప్రాజెక్ట్ యాక్చువల్లీ భూమి మీద. సహోదరుణ్ణి వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. వద్దు, మనకెందుకు చీకటి టైటిల్? ఆయన కళ్ళు అగ్ని జ్వాలముతో నిండి ఉన్నాయంట. అసలు అన్ని కళ్ళ, అన్ని నేత్రాల. వావ్. సో ఈరోజు విశ్వాసపు నేత్రము నువ్వు కలిగి ఉండాలి. నిరీక్షణ నేత్రము నువ్వు కలిగి ఉండాలి. నమ్మకమనే నేత్రము నువ్వు కలిగి ఉండాలి. యేసు నామములో నా వెలుగు ఇంక్రీజ్ అవును గాక. ఎవ్రీ డే యూ నీడ్ టు పుట్ యువర్ ఐస్. నా కళ్ళను అభిషేకించండి ప్రభా, నా కళ్ళను అభిషేకించండి ప్రభా అని ప్రార్థన చేసుకోవాలి.